నమస్తే. వెల్కమ్ టు యూటీజెడ్ మీకోసం. నేను మీ స్వర్ణ. మరి ఇవాల్టి ఈ వీడియో వచ్చేసి టెక్ అప్డేట్స్ అండి. మరి ముందుగా మన టెక్ అప్డేట్స్లోని ఫస్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ గురించి. రియల్మీ త్వరలో ఒక కొత్త మొబైల్ అయితే లాంచ్ చేయాలని చూస్తుంది. అది రియల్మీ GT నియో ఫ్లాష్ మొబైల్. మరి త్వరలో లాంచ్ అయిపోయే ఈ రియల్మీ GT నియో ఫ్లాష్ మొబైల్ యొక్క కొన్ని ఫీచర్స్ అయితే లీక్స్ ద్వారా అయితే అందినాయి. ఆ లీక్స్ ప్రకారం ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే దీని సైజ్ వచ్చే 6.43 ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో. ఆ తర్వాత ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ 11 UI 2.0తో అయితే రన్ అవుతుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 1200 సిస్టమ్ ఆన్ చిప్తో అయితే రన్ అవుతూ ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే ఇది ట్రిపుల్ రేర్ కెమెరా ఉంటుంది. అలాగే ప్రైమరీ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వచ్చేసరికి ఇది 16 మెగాపిక్సెల్. మరి ఈ మొబైల్ అయితే మనకి 3 డిఫరెంట్ వేరియంట్స్లో అయితే లభిస్తుంది. 6GB ర్యామ్, 8GB ర్యామ్, ఆ తర్వాత 12GB ర్యామ్తో. మరి ఈ వేరియంట్స్ అయితే మనకి 128GB, ఆ తర్వాత 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వస్తాయన్నమాట. ఇక కలర్స్ విషయానికి వస్తే ఇది ఫ్యాంటసీ, సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్లో అయితే మనకి లభిస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్ 4500 mAh బ్యాటరీతో అయితే లభిస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది 5G కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత వైఫై 6, బ్లూటూత్ 5.1, GPS గ్లోనాస్. ఆ తర్వాత ఛార్జింగ్ విషయానికి వస్తే ఇది USB Type-C పోర్టబుల్ ఛార్జ్తో అయితే వస్తుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్తో అయితే వస్తుంది. ఆ తర్వాత ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది ఈ మొబైల్లో అయితే. సో మరి ఇవన్నీ ఈ రియల్మీ GT నియో ఫ్లాష్ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే. మరి చూడాలి అఫీషియల్గా ఈ మొబైల్ ఎప్పుడు లాంచ్ చేస్తారో, మరి దీని ప్రైస్ ఎంత అనేది. సో అంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ గురించి. రియల్మీ మరో కొత్త మొబైల్ అయితే లాంచ్ చేస్తుంది. అది రియల్మీ నార్జో 30 మొబైల్. ప్రస్తుతం ఈ సిరీస్లో మనకి ఆల్రెడీ 2 మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. అవి రియల్మీ నార్జో 30A, ఆ తర్వాత 30 Pro. ఈ 2 మొబైల్స్ బాగా క్లిక్ అయ్యాయి. ఆ తర్వాత ఇవి 5G కూడా సపోర్ట్ అయితే చేశాయి. ఇప్పుడు రియల్మీ లాంచ్ చేయబోయే ఈ నార్జో 30 మొబైల్ స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే ఈ మొబైల్ అయితే మనకి 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఆ తర్వాత ఇది ఆండ్రాయిడ్ 11 రియల్మీ UI 2.0తో అయితే రన్ అవుతుంది. ఆ తర్వాత ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది ఆక్టోకోర్ మీడియాటెక్ హీలియో G95 సిస్టమ్ ఆన్ చిప్ ప్రాసెసర్తో అయితే రన్ అవుతుంది. ఇక కెమెరా విషయానికి వస్తే ఇది ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఇది 16 మెగాపిక్సెల్. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఆ తర్వాత ఇది 5000 mAh బ్యాటరీతో అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్ వచ్చేసి సింగిల్ వేరియంట్లో అయితే లభిస్తుంది. అది 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో. ఇక కలర్స్ వచ్చేసరికి ఇది రేసింగ్ బ్లూ, ఆ తర్వాత రేసింగ్ సిల్వర్ కలర్ ఆప్షన్స్లో అయితే మనకి లభిస్తుంది. ప్రస్తుతం దీని ప్రైస్ ఇండియాలో అయితే 14,100 రూపాయలు అన్నమాట. మరి ఈ మొబైల్ అయితే 4G LTE, వైఫై, బ్లూటూత్ V5 GPS, ఆ తర్వాత USB Type-C ఛార్జ్తో అయితే వస్తుంది. ఇక హెడ్ ఫోన్ విషయానికి వస్తే దీనికి 3.5mm జాక్ అయితే ఉంటుంది. సైడ్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తుంది. మరి ఈ మొబైల్ అయితే ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తారో అన్న డీటెయిల్స్ అయితే ఇంతవరకు తెలియదు. ఆ తర్వాత ఈ మొబైల్ని అయితే ఈరోజు మలేషియాలో అయితే లాంచ్ చేశారనమాట. మరి వెయిట్ చేసి చూడాలి మరి ఇండియాలో ఇది ఎప్పుడు లాంచ్ చేస్తారో అన్న విషయంపై అయితే. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి కొన్ని మొబైల్ కంపెనీస్, వివో, ఆ తర్వాత పోకో మొబైల్ కంపెనీస్ వాళ్ళ యాక్సెసరీస్ పైన, కస్టమర్ యొక్క యాక్సెసరీస్ పైన వారంటీ అనేది అయితే పొడిగించారు. దాదాపు 1 నెల నుంచి 2 నెలల వరకు ఈ పొడిగింపు అనేది చేశారనమాట. ఇప్పుడు ఈ క్రమంలోనే Xiaomi కూడా వాళ్ళ మొబైల్ యాక్సెసరీస్ పైన ఈ వారంటీ అనేది అయితే ఎక్స్టెండ్ చేశారు. దాదాపు 2 నెలల వరకు, అంటే ఆగస్ట్ వరకు ఈ వారంటీ అనేది ఎక్స్టెండ్ చేశారు. లాక్డౌన్ని దృష్టిలో పెట్టుకొని కస్టమర్స్కి అనుగుణంగా ఈ వారంటీ అనేది అయితే ఎక్స్టెండ్ చేశారనేది Xiaomi కంపెనీ అయితే తెలియజేసింది. ఏదైనా మొబైల్ యాక్సెసరీస్ కావాలన్నా కూడా వాళ్ళ వెబ్సైట్లో అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి సిగ్నల్, ఆ తర్వాత టెలిగ్రామ్ యాప్స్ గురించి. ఎప్పుడైతే వాట్సాప్ తమ ప్రైవసీ పాలసీస్ చేంజ్ చేసి ఇవి ఫేస్బుక్తో డేటా అనేది షేర్ చేస్తుంది అనేది అయితే చెప్పుకొని వచ్చిందో, ఎవరైతే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయరో వాళ్ళ వాట్సాప్ అకౌంట్ త్వరలో డిలీట్ చేస్తారో అని చెప్పిందో, అప్పటి నుంచి చాలామంది ఈ వాట్సాప్కి బదులుగా సిగ్నల్, ఆ తర్వాత టెలిగ్రామ్ యాప్స్ని అయితే యూస్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ సిగ్నల్, ఆ తర్వాత టెలిగ్రామ్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకున్న వారి సంఖ్య పెరిగిందనే చెప్పవచ్చు. దాదాపు 1200% ఇంక్రీజ్ రేట్ అయితే ఉందంట ఈ సిగ్నల్, ఆ తర్వాత టెలిగ్రామ్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళ సంఖ్య. దీనికి మూల కారణం ఏంటి అంటే వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీసే.
సో చూడాలి మరి వాట్సాప్ ఏమన్నా తమ ప్రైవసీ పాలసీ చేంజెస్ ఏమైనా చేస్తుందా లేదా అన్న విషయం అయితే. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి పబ్జీ గురించి. లాస్ట్ ఇయర్ ఇండియాలో ఈ పబ్జీ గేమ్ అనేది అయితే బ్యాన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. చాలా పుకార్లు అయితే వచ్చాయి పబ్జీ గేమ్ మళ్ళీ తీసుకొస్తారు అని. కానీ ఇంతవరకు అయితే ఈ పబ్జీ గేమ్ని అయితే మళ్ళీ తీసుకొని అయితే రాలేదు. కానీ క్రాఫ్ట్ అండ్ ఇంక్ సంస్థ ఇండియన్ యూజర్స్ కోసం బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అనే పేరుతో ఈ గేమ్ని అయితే మళ్ళీ తీసుకొని వచ్చింది. ప్రస్తుతం నిన్నటి నుంచి మే 18th నుంచి ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయితే చేసింది అనమాట. ప్రస్తుతం ఈ ప్రీ రిజిస్ట్రేషన్స్ అనేది ప్లే స్టోర్లో మాత్రమే లభిస్తోంది. ఇంకా ఈ ప్రీ రిజిస్ట్రేషన్స్ అనేది iOS మొబైల్స్కి అయితే ఇంకా తీసుకురాలేదు. మరి ప్రీ రిజిస్ట్రేషన్స్ అయిపోయిన తర్వాత ఈ గేమ్ని ఎప్పుడు అఫీషియల్గా లాంచ్ చేస్తారో అనే విషయంపై అయితే ఇంకా క్లారిటీ లేదు. అందిన లీక్స్ ప్రకారం జూన్ 10వ తారీఖున ఈ గేమ్ని లాంచ్ చేస్తారు అని అయితే చెప్తున్నారు. మరి చూడాల్సిందే. మరి ప్లే స్టోర్లోని ఈ మొబైల్ గేమ్ ఓపెన్ చేసినప్పుడు మనకి ప్రీ రిజిస్ట్రేషన్ అనే లింక్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు రిజిస్ట్రేషన్ పేజ్కి అయితే తీసుకొని వెళ్తుంది. వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ప్రీ రిజిస్టర్ లిస్ట్లోకి అయితే వెళ్తుంది. ఎప్పుడైతే గేమ్స్ అనేది అప్లోడ్ చేస్తారో అప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్స్ అనేది అయితే లభిస్తాయి. మరి ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఇన్ గేమ్లో కొన్ని రివార్డ్ పాయింట్స్ అయితే లభిస్తాయని అయితే చెప్తున్నారు. మరి ఆ రివార్డ్ పాయింట్స్ గురించి అయితే క్లారిటీ లేదు. ఆ తర్వాత ఈ గేమ్ని డెవలప్ చేసినటువంటి డెవలపర్స్ అయితే చెప్తున్నారు ఈ గేమ్ భారతీయులకు మాత్రమే స్పెషల్గా డిజైన్ చేసింది అని అయితే చెప్తున్నారు. మరి మన ఇండియన్ ప్లేయర్స్ వేరే దేశం యొక్క పబ్జీ ప్లేయర్స్తో ఈ గేమ్ అనేది ఆడగలరా లేదా ఇటువంటి కొన్ని విషయాలపై అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి జియో గురించి. జియో త్వరలో సముద్రంలో 2 కొత్త కేబుల్స్ సబ్సీ కేబుల్స్ని నిర్మించాలని అయితే చెప్తున్నారు. మరి ఈ 2 కొత్త కేబుల్స్ ఐఏఎక్స్ ఆ తర్వాత ఐఈఎక్స్ కేబుల్స్ వేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే వీళ్ళ సర్వీసెస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి ఆ తర్వాత క్లౌడ్ సర్వీసెస్ని యాక్సెస్ చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అయితే చెప్పారు. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్స్ గురించి. ప్రస్తుతం అందరికీ తెలిసిందే వ్యాక్సిన్ వేయించుకోవాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది కోవిన్ యాప్లో అనేది ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు కావాల్సిన టైంలో వాళ్ళకి కావాల్సిన డేట్లో ఈ వ్యాక్సిన్ అనేది వేయించుకోవచ్చు. ప్రస్తుతం 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ లోపల ఉన్న వారికి గవర్నమెంట్ ఆదేశాలు అయితే ఇచ్చింది వేయించుకోవాలని చెప్పి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేసెస్ ఎక్కువ అవుతుండడంతో అందరూ వ్యాక్సిన్ వేయించుకోవడానికి అయితే మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల వ్యాక్సిన్ కోసం డిమాండ్ అయితే ఎక్కువైంది. దీన్ని ఆసరాగా తీసుకొని చాలామంది వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ అంటూ చెప్పి చాలామంది మోసాలు అయితే చేస్తున్నారు. మరి ఇప్పుడైతే ఏ విధంగా ఈ మోసాలు జరుగుతున్నాయనేది చూద్దాం. కొంతమంది మేము ప్రభుత్వం తరపున అని చెప్పో లేకపోతే ఎన్జిఓ తరపున వస్తున్నామని చెప్పి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేయిస్తాము ఆ తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవడానికి అపాయింట్మెంట్ కూడా ఇప్పిస్తాము అని చెప్పి ప్రజల్ని నమ్మించి వాళ్ళ దగ్గర కొంత డబ్బులు అయితే తీసుకుంటున్నారు. కొంతమంది అయితే ఈ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోండి, సో ఈ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మీకు వ్యాక్సినేషన్ కోసం అపాయింట్మెంట్ దొరుకుతుంది అని చెప్పి వాళ్ళ చేత ఈ యాప్స్ అనేది ఇన్స్టాల్ చేయించి ఫేక్ యాప్స్ ఇవన్నీ కూడా అలా చేసిన తర్వాత పాస్వర్డ్స్ ద్వారా వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ అనేది కూడా ఈజీగా యాక్సెస్ చేసుకొని అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటున్నారు. మరికొన్ని అయితే ఈ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోండి వ్యాక్సినేషన్ కోసం అని చెప్పి ఏదైనా ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పు లేదంటే ఏదైనా ఎస్ఎంఎస్ ద్వారానో మెసేజెస్ రావడం వల్ల ఎవరైనా పొరపాటున ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడమో లేకపోతే ఎస్ఎంఎస్లో ఉన్నటువంటి లింక్స్ ఓపెన్ చేయడం వల్ల వాళ్ళ అకౌంట్స్ అనేది హ్యాక్ అవుతున్నాయి. మరి ఇటువంటి స్కామ్స్ అయితే చాలానే జరుగుతున్నాయి. కాబట్టి మీరు కొన్ని విషయాలు అయితే గుర్తుంచుకోవాలి. మీరు వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీరు కోవిన్ యాప్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారానే ఈ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ అనేది అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తికి 4 డిజిట్స్ ఓటీపీ అనేది అయితే వస్తుంది. ఈ ఓటీపీ మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వ్యాక్సినేషన్ టైంలో ఈ ఓటీపీ అనేది అక్కడ వ్యాక్సిన్ వేస్తున్న వాళ్ళకైతే షేర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎవరూ కూడా వ్యాక్సినేషన్ కోసం ఎటువంటి యాప్స్ కానీ ఎటువంటి లింక్స్ కానీ ఎటువంటి మెసేజెస్ కానీ ఓపెన్ చేయొద్దండి. ఆ తర్వాత వాటికి రిప్లై ఇవ్వడం కానీ ఇటువంటివి ఏది చేయొద్దండి. ఓన్లీ కోవిన్ యాప్ ఆ తర్వాత ఆరోగ్య సేతు యాప్ ద్వారానే ఈ రిజిస్ట్రేషన్స్ అనేది అయితే జరుపుకోవాలి. ఆ తర్వాత ఎవ్వరూ కూడా ఈ వ్యాక్సినేషన్ కోసం అమౌంట్ అయితే అడగరు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవ్వరికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది అయితే చేయొద్దండి. సో ఇదండి ఇవాళ టెక్ అప్డేట్స్ అయితే. మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేము పెట్టిన మరిన్ని వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్. స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్.